మీకు పెళ్ళయిందా? అయితే మీ జంట ఏ విధమైన జంటో మీకు తెలుసా? ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులు ఉన్నా వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారు. మొదటిది గౌరీ శంకరుల అర్ధనారీశ్వర రూపం. తల నుంచి కాలి బొటనవేలు వరకు నెట్ట నిలువునా చెరి సగంగా ఉంటారు. 2 శరీరాలు వేరువేరైనా ఒకే రూపంగా ఉండడం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వహణకి కాలు సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలిగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య, ఇలా ఏ జంట అయితే ఉంటారో వాళ్ళని గౌరీ శంకరుల జంట అని అంటారు. రెండవది లక్ష్మీనారాయణులు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది. వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి. అక్కడే లక్ష్మి ఉంటుంది. ఏ భార్యాభర్తల హృదయం ఒకటై ఆలోచన కూడా ఇద్దరిది ఒకటై ఉంటుందో ఆ జంటను లక్ష్మీనారాయణుల జంటగా పోలుస్తారు. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట. బ్రహ్మదేవుడి నాలుక మీద సరస్వతీదేవి ఉంటుందంటారు. నాలుక అనేది మాటకు సంకేతం. దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇలా భార్యాభర్తలు ఏ మాట మాట్లాడినా భార్య మాటే భర్త మాట, భర్త మాటే భార్య మాట అయిన జంట, ఇలా ఏ జంట ఉంటుందో ఆ జంటను బ్రహ్మ సరస్వతుల జంటగా పోలుస్తారు. నాలుగవది ఛాయా సూర్యులు. సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంది. తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణ కలవాడైనా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్దుకుపోతూ ఉంటుంది ఛాయాదేవి. ఏ ఇంట భర్త కఠినంగాను, కోపంగాను, పట్టుదలతో ఉంటాడో ఆ ఇంట అతని భార్య మాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అనుకువగాను ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అటువంటి జంట ఛాయా సూర్యుల జంట. ఐదవది రోహిణీ చంద్రులు. రోహిణీ కార్తెల రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుని భార్య అంత తీక్షణంగా ఉంటుంది. కానీ చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలగజేసేవాడు. మెత్తని వాడు అమాయకుడు. ఏ ఇంట జంట భర్త మెత్తగా ఉండి లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో అలాగే అతని భార్య మాత్రం కోపంతోనూ పట్టుదలతోనూ ఉంటుందో ఆ జంటను రోహిణీ చంద్రుల జంటగా పోలుస్తారు. ఈ 5 రకాల జంటల్లో మీది ఏ జంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Download ShareChat.